మరి గత 10 ఏళ్ళు ఏలిన ప్రభుత్వంలో అర్హులైన కళాకారులందరికీ అవకాశాలు కల్పిస్తామని మరి 550 మందికి పరిమితం చేసినటువంటి ఆనాటి పాలకులకు మరి కళాకారుల పుట్టగొట్టిన కళాకారులకు పాటతోనే గాడెగట్టినం. ఇప్పటికైనా అర్హులైన కళాకారులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మరి గాంధీ భవన్కి వచ్చిన ఒక ఉద్దేశం మరి ఇది ధర్నా కోసం కాదు. ప్రజా ప్రభుత్వంలో రైతులకు మేలు చేస్తా ఉన్నది. మహిళా తల్లులకు ఆర్టీసీ ఉచితంగా ఇచ్చి మహిళా తల్లులకు మేలు చేసింది. అదేవిధంగా పాటే ప్రాణంగా బతుకుతున్నటువంటి కళాకారులకు న్యాయం జరగాలని తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతా ఉన్నారు. మరి వారికి మాటతో పాటతో మా గోడును వినిపించి మరి అర్హులైన వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వినతి పత్రాన్ని ఇవ్వబోతున్నాం. మరి ఇక్కడికి వచ్చిన కళాకారులందరూ మరి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ వీరులారా వందనం, కాంగ్రెస్ యోధులారా వందనం, వీరులారా వందనం, కాంగ్రెస్ యోధులారా వందనం. ఒక చెంప మీద కొడితే ఒక చెంప చూయి స్వాతంత్ర పోరుతో స్వాతంత్రం తెచ్చా గాంధీ తాత వందనం, మా బాపూజీకి వందనం, గాంధీ తాతకు వందనం, మా బాపూజీకి వందనం, గాంధీ తాతకు వందనం, మా బాపూజీకి వందనం. వీరులారా వందనం, కాంగ్రెస్ యోధులారా వందనం, తల్లిని ఎల్ల పావురాల తల్లిని కొని నిండా శాంతికి మరో రూపు చాచానెవరు నాడు. అయ్యో వీరులారా వందనం, మా నేతాజీకి వందనం, ఆ నెహ్రూ గారికి వందనం, నేతాజీకి వందనం, ఆ నెహ్రూ గారికి వందనం. అయ్యో వీరులారా వందనం, కాంగ్రెస్ యోధులారా వందనం, ఉక్కు మైలాగా పేరుగాంచిన భారత రత్నగా వెలుగొందిన తల్లి గారిబీ ఆటవో అంటూ సాగిన వీరులారా వందనం, కాంగ్రెస్ యోధులారా వందనం. మీడియా మిత్రులందరికీ తెలియజేసుకుంటున్నాం, గత ప్రభుత్వంలో అర్హులైన కళాకారులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పాటతో పదవులోకి వచ్చి పాటనే మరిసిపోయి 10 ఏళ్లుగా అర్హులైన కళాకారులందరినీ ఆగం పట్టించిన ఆనాటి పాలకులకు వ్యతిరేకంగా 10 ఏళ్లుగా ఉద్యమ కళాకారులుగా దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి అనోజు వెంకన్న కావచ్చు, అదేవిధంగా మిగతా పెద్దలంతా 10 ఏళ్లుగా కాళ్లకు బలపం కట్టుకొని వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కలగాలని మరి వీళ్ళ ప్రయత్నం చేసిర్రు. మరి 10 ఏళ్లుగా వీళ్ళ ప్రయత్నాన్ని వీళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసిన ఆనాటి పాలకులకు మొన్న జరిగిన ఎన్నికల్లో పాటతోనే పాడెగట్టి సాగనంపినం. ఇవాళ ప్రజా ప్రభుత్వం వచ్చింది. మరి అర్హులైన పేదోళ్ళందరికీ ప్రజా సంక్షేమ పథకాలను అందిస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో
పాటకు పెద్ద పీట వేసింది. అది ఎవరైనా నమ్మాల్సింది. ఒక పాటకు పట్టం కట్టింది అందశ్రీ రాసినటువంటి పాట. జయ జయ తెలంగాణ జయనని జయకేతనం అన్న పాట ఇవాళ తెలంగాణ రావడానికి పునాది అన్న ఆనాటి కేసీఆర్ ఆ పాటను మర్చిపోతే ఆ పాటను తీసుకొచ్చి ఇవాళ రేవంత్ రెడ్డి గారు దాన్ని జాతీయ గీతంగా చేసిరు. అదే విధంగా మరో పాటల పెద్దన్న యుద్ధ నౌక గద్దరన్నకు ఘనంగా నివాళులర్పించింది. ఆయన జన్మదినాన్ని ప్రభుత్వ పరంగా చేసింది. నిన్నగాక మొన్న ఆయన సంవత్సరం గడిచిన కాలంలో గద్దరన్న యాదిలో బ్రహ్మాండమైన రవీంద్ర భారతిలో ప్రోగ్రాం పెట్టడం జరిగింది. పాటల పెద్దన్నకు పాటలకు పట్టం కడుతున్నటువంటి ఈ ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమ కళాకారులకు ఉద్యోగ అవకాశాలు సాంస్కృతిక సారథిలో కల్పిస్తారని నమ్ముతూ మరి కాసేపట్లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రస్తుత ఎమ్మెల్సీ పాటలకు ప్రాణం పోసే నాయకుడు బీసీ బిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారు వస్తా ఉన్నారు. వారికి రాతపూర్వకంగా కళాకారులందరి తరఫున అర్హులైనలకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక కాంగ్రెస్ పార్టీ కళాకారునిగా అనేక మారు నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఇదే మహేష్ కుమార్ గౌడ్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి మల్లు విక్రమార్క గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోగానే ఇది బహుశా అప్పుడే అయ్యేది ఉంటే ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చి కాల్సేపు ఆలస్యమైన మాట వాస్తవం. మీ అందరూ అధైర్యపడొద్దు. మీ అందరికీ ఉద్యోగ అవకాశాలు వచ్చేంత వరకు కూడా ఈ ఆట పాట ఈ ప్రజా పాలనలో ఉంటుందని తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు ఉద్యమ కళాకారుల సంఘానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అనుభవ వెంకన్న గారిని మాట్లాడాల్సిందిగా తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ ఇలా మమ్మల్ని హక్కులు చేర్చుకునే దిశగా ఉన్నది. 750 మంది లిస్టు రాసి ఇవ్వడం జరిగింది. దానికి మన సీఎం గారి పిఏ గారు దానికి సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి గారు మన అమెరికా వెళ్ళడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి చెప్పి మీ ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు వచ్చే దిశగా వాళ్ళు మనకు సేవ చేస్తారు, మనకు ఉద్యోగాలు ఇస్తారని మనము ఈ ప్రజాపాలనలో ఈ కాంగ్రెస్ పాలనలో మా వంతు మేము ఒకటి అచేయాలనుకుంటున్నాం. ఈ కాంగ్రెస్ పాలన ఒక కన్న తల్లి పాల లాంటిది, స్వచ్ఛమైన పాలన. తల్లి పాలు ఎంత స్వచ్ఛమైనదో కాంగ్రెస్ పాలన అంత స్వచ్ఛమైనది. ఈ కాంగ్రెస్ పాలనలో మేము కూడా పాలు పంచుకోవాలని మేము నిరుద్యోగ కళాకారులం అందరం మేము అనుకుంటున్నాం. అప్పుడు ముఖ్యమంత్రి కలుద్దామంటే గత ముఖ్యమంత్రిని కలుద్దామంటే మమ్మల్ని అరెస్ట్ చేయించారు. కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి మమ్మల్ని హక్కును చేర్చుకున్నారు. మన సీఎం గారి గౌరవ మంత్రి గారి సమక్షంలో మన సీఎం గారి ఇంటికి పోతే కూడా మమ్మల్ని ఆహ్వానించి మాకు మీ చేపట్టే కుర్చీ వచ్చింది, మిమ్మల్ని హక్కులు చేర్చుకునే బాధ్యత మాది అని గౌరవ ముఖ్యమంత్రి గారు అనడం జరిగింది, గౌరవ మంత్రి గారు అనడం జరిగింది. కనుక ఈ కాంగ్రెస్ పాలనలో నిరుద్యోగ కళాకారుల కన్నీళ్లు చూడ్చే విధంగా మా చక్రాల రగన్న కానీ, నేను కానీ, మా నకిలకంటి కిరణ్ అన్న కానీ, ఇంకా మా దరువు అంజన్న కానీ ఈ నలుగురం ఒక కంకణం కట్టుకొని కళాకారులకు న్యాయం చేయాలన్న దిశగా మేము మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ విషయం చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి మా కళాకారుల కన్నీళ్లు తుడచడానికి ఆయన ఉన్నారు. నాటి ప్రజా పాలకుడు రేపు పాటను ఆశీర్వదించి మమ్మల్ని హక్కున చేర్చుకునే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు వేనుమల రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం ఉన్నది. పాటకు ప్రాణం పోసే ఈ ప్రభుత్వంలో మాటగా పాటగా ప్రజా ప్రభుత్వానికి ప్రజలకు చేరవేసే ప్రజా సంక్షేమ పథకాలపై ఆట పాటగా నేడు రేపు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ మొన్ననే యుద్ధ నౌక గద్దరన్నకు నివాళులు అర్పించడం. యుద్ధ నౌక గద్దరన్నలకు లాల్ సలాం, ప్రజాప్రభుత్వ కాంగ్రెస్ పలికింది లాల్ సలాం. ప్రజాయుద్ధ నౌక గద్దరన్న లాల్ సలాం, ప్రజాప్రభుత్వ కాంగ్రెస్ ప్రజాయుద్ధ నౌక గద్దరన్న లాల్ సలాం,
ప్రజాప్రభుత్వ కాంగ్రెస్ పలికింది లాల్ సలాం. దిగోసి గొంగడేసి ప్రజా పోరు పాటలల్లి ఈ చేతి కర్రతో సాము మేము చేస్తాము గద్దరన్నాశయాల ప్రజా పాటలయ్యి ప్రజాయుద్ధ నౌక గద్దరన్న లాల్ సలాం. ప్రజాప్రభుత్వ కాంగ్రెస్ పలికింది లాల్ సలాం. పాట పాడితే ప్రాణం పోతుందని తెలిసిన గద్దరన్న గుండె పైన గుండ్ల వర్షం కురిపించి పెన్నులోన తూట ఉన్న వెనుకడుగు వెయ్యలేదు పెన్నులోన తూట ఉన్న వెనకడుగు వెయ్యలేదు పాటలెన్న రాసి వేల తూటాలై పేలిన ప్రజాయుద్ధ నౌక గద్దరన్న లాల్ సలాం. ప్రజాప్రభుత్వ కాంగ్రెస్ పలికింది లాల్ సలాం. ప్రజాయుద్ధ నౌక గద్దరన్న లాల్ సలాం. ప్రజాప్రభుత్వ కాంగ్రెస్ పలికింది లాల్ సలాం. మరి గద్దరన్న అడుగులో అడుగేస్తూ గద్దరన్న చివరి కోరిక ఒకటే ఉండి లాల్ నీల్ జెండాలన్నీ ఏకంగా ఉండాలి. పాటను పతనం చేసి పాటతో గద్దెనెక్కిన ఆనాటి పాలకులను ఎల్లగొట్టాలి. ప్రజా పాలకులను తేవాలన్న తన కళ నెరవేరకుండానే మన మధ్యలోంచి వెళ్ళిపోయిన గద్దరన్న వెళ్ళిపోయిన తన మాటను గుర్తుంచుకున్న ఈ ప్రభుత్వం గద్దరన్న కానీ పాటకు కానీ పెద్దపీట వేస్తున్నది. అందుకే 33 జిల్లాల కళాకారులంతా ఇవాళ రేవంత్ అన్న పక్షాన ప్రజా ప్రభుత్వం పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యంగా తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి పక్షాన మేమంతా ఒక్కటిగా పాటగా మేమంతా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నాం. రేపు కూడా ఉంటాం. వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా రేవంత్ అన్న నాయకత్వంలో వస్తాయని రావాలని వచ్చేంత వరకు నేను మీ అందరి పక్షాన ఉంటా. అదేవిధంగా ఉద్యమ కళారంగానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అనోజ్ వెంకన్న ఉన్నాడు. అదేవిధంగా నకిరేకంటి కిరణ్ ఉన్నాడు. మరి కాసేపట్లో వస్తున్న ధర్వంజన్ ఉన్నాడు. అదేవిధంగా సీనియర్ కళాకారుడు ఎడబాయ్ మా గడ్డం సుధాకర్ అన్న ఉన్నాడు. మిగతా పెద్దలంతా ఉన్నారు. మరి పాటే ప్రాణంగా బతుకుతూ పాటే వీళ్ళ పెట్టుబడిగా పార్టీలకు సంబంధం లేకుండా ఎక్కడ పాట ఉంటుందో అక్కడ 10 మంది జమగూడే విధంగా పాటకు జీవం వస్తున్న వీళ్ళందరికీ న్యాయం జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఇప్పుడు నగరకంటే కిరణ్ ఓ మాట ఓ పాట. తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల నుంచి వచ్చినటువంటి నిరుద్యోగ కళాకారులందరూ కూడా ఈరోజు మన రేవంత్ అన్న గారి మన సారథ్యంలో ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా పరిపాలనలో మరి ఒక్కొక్కటిగా అన్ని అమలు చేసుకుంటూ ఇవాళ ప్రజా ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి మన అన్న రేవంత్ అన్నకు పాలాభిషేకం చేద్దామని ఈరోజు కళాకారులు అందరం కూడా మూకుమ్మడిగా మన చక్రాల రఘన్న గారి ఆధ్వర్యంలో మన అనోజ్ వెంకన్న గారి ఆధ్వర్యంలో ధర్వంజన గారి ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి పేదల పక్షాన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మేము ఎప్పుడు కూడా మేము అనుకూలంగానే ఉండి మరి ప్రతిదీ కూడా మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ పక్షానే ఉంటామని చెప్పేసి మీకు తెలియజేస్తూ 100 ఏళ్ల చరిత్ర గల్లదమ్మో మన కాంగ్రెస్ పార్టీ త్యాగాల ఘనత ఉన్నదమ్మో మన కాంగ్రెస్ పార్టీ 100 ఏళ్ల చరిత్ర గల్లదమ్మో మన కాంగ్రెస్ పార్టీ త్యాగాల ఘనత ఉన్నదమ్మో మన కాంగ్రెస్ పార్టీ 100 ఏళ్ల చరిత్ర గల్లదమ్మో మన కాంగ్రెస్ పార్టీ త్యాగాల ఘనత ఉన్నదమ్మో మన కాంగ్రెస్ పార్టీ 100 ఏళ్ల చరిత్ర గల్లదమ్మో మన కాంగ్రెస్ పార్టీ త్యాగాల ఘనత ఉన్నదమ్మో భారత మాతను బానిస చేసి ఎల్ల దొరలు పరిపాలించిన
నిలదీస్తుంటే గాంధీ నెహ్రూ చేసిన పోరు గాంధీవంలా నిలిచిన పార్టీ తెల్ల దొరలను తరిమేసిన మన కాంగ్రెస్ పార్టీ ప్రతి పల్లె గుండెలో వెలుగులు నింపింది మన కాంగ్రెస్ పార్టీ పేదల పాలిట కల్ప వృక్షము పెరుగు పువ్వలో కమ్మని ధనం ప్రేమను పంచే అమ్మ రూపము ఇందిరమ్మ ఇంటింటి దీపము పేదల పాలిట కల్ప వృక్షము పెరుగు పువ్వలో కమ్మని ధనము ప్రేమను పంచే అమ్మ రూపము ఇందిరమ్మ ఇంటింటి దీపము గూడు గూడు కల్పించింది తోడు నీడతానే అయింది గుండె పగిలిన పేద రైతుల గుడి దేవతలా ఓదార్చింది జాతి కొరకు ప్రాణాలర్పించింది ఇందిరా గాంధీ ఆ అమ్మ పాలన అంతటి వైభోగం మళ్ళీ ఇప్పుడు వచ్చింది వందేళ్ళ చెట్టగల్లరమ్మో మరి అలాంటి ఇందిరమ్మ రాజ్యాన్ని మనం ఈరోజు కల్లారా చూస్తున్నాం కాబట్టి మనం అందరం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మన రేవంత్ అన్న గారు మనకు తొందరలోనే న్యాయం చేస్తారని ఆశాభావంతో వ్యక్తం చేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్.